అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ నమ్మితే చిక్కులే. సోషల్ మీడియాలో ఆకర్షణీయ పోస్టర్లు. అప్రమత్తంగా ఉండాలంటున్న సజ్జనార్. వామ్మో, అప్రమత్తంగా ఆ సోషల్ మీడియాలో పోస్టులను ఎవడు పెట్టిండో ఐపీ అడ్రస్ను పట్టుకొని వాడిని ఎందుకు తీసుకొచ్చి లోపల వేయలేకపోతున్నారు అనేది చూడాలి. ఇగో అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ ట్రెండ్ అంట. అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ ట్రెండ్. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన పోస్టర్లు వైరల్. నమ్మితే చిక్కుల్లో పడడం ఖాయం. అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ సూచన. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలంటూ హెచ్చరిక. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇప్పుడు రెంటే బాయ్ ఫ్రెండ్ అంటే అద్దెకు బాయ్ ఫ్రెండ్ కలర్ఫుల్ పోస్టులు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఇంకా తదితర సోషల్ మీడియా వేదికలలో రెంటే బాయ్ ఫ్రెండ్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఆగస్టు ఫస్ట్ వీక్ ఆఫర్లతో కలర్ఫుల్గా రూపొందించిన పోస్టర్లతో మహిళలు యువతులను ఆకట్టుకునేందుకు సైబర్ నేరగాలు సరికొత్త చీటింగ్ ఐడియాకు శ్రీకారం చుట్టారు. దీనికి తోడు ఈ అద్దెకు బాయ్ ఫ్రెండ్ మెను ఆఫర్లు చదివితే మతిపోవాల్సిందే. దీనికోసం సైబర్ నేరగాలు ఏఐ టెక్నాలజీతో పాటు గూగుల్ నుంచి ఆకర్షణీయమైన అబ్బాయిల ఫోటోలను సేకరించి వాటిని కలర్ఫుల్గా మెరిపించి ప్రత్యేక మెను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదంతా మొత్తం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుందంట. సో ఫర్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అంట రెంట్ మీటింగ్. ఏ బ్యూటిఫుల్ బిగిన్స్ స్టార్ట్స్ విత్ ఏ గ్రేట్ కన్వర్జేషన్ అంట. ఈ అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ ఏంది రాబాయ్ అంటే 6 గంటలు కావాలా, గంట కావాలా? ఇప్పుడు ఓయో రూమ్లు కూడా రిఫ్రెష్మెంట్ అని 2 hours, 3 hours, 1 hour, 6 hours అని ఇస్తుంది కదా. ఓయో రూమ్లో వచ్చిన తర్వాత ఈ జంటలు పార్కులకు పోయడమే మానేసిళ్ళు. ఇంతకుముందు పార్కులకు ఆహ్లాదంగా మాట్లాడుకుందామని ప్రేమికులు పోయేటోళ్ళు. ఇప్పుడు పార్కుల ప్లేసుల్లో ఓయోలు పబ్లకు పోతున్నారు ప్రేమికులు. ట్రెండ్ మారింది, కల్చర్ మారింది. సో రెంట్కు బాయ్ ఫ్రెండ్స్ ఏందో అర్థం కాని ఆ సిచ్యువేషన్ ఉంది. ఇది అంత ఫేక్ అని అనుకుంటున్నారా? చూద్దాం. ఇది నమ్మారు అంతే. ఈ ఆఫర్లకు ఎవరైనా అమాయక మహిళలు యువతులు స్పందించారో ఇక మీ పని ఫినిష్ అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ పోస్టర్ల వెనకాల ఉంది అంతా సైబర్ నేరగాలేనని. కాబట్టి వారు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడంతో పాటు మీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, బ్యాంక్ ఖాతాలను సేకరించి బెదిరించి లక్షల్లో వసూలు చేసే ప్రమాదం ఉందని సిపి పేర్కొన్నారు. మరోవైపు వారిని నమ్మి వెళ్తే వారు ఎలాంటి వ్యక్తులో మనకు తెలియదు కాబట్టి వారి నుంచి ప్రాణహాని ఉంటుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్, వాట్సాప్ కాల్స్ ఏమైనా మాట్లాడుతున్నారా వంటి విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. ఎవరైనా తెలియక ఈ ఆఫర్లకు బోల్తా పడితే వెంటనే 1930కు లేదా 112కు ఫిర్యాదు చేయాలని సిపి సజ్జనార్ తెలిపారు. మతిపోగొట్టే ఆఫర్లు. ఇగో ఈ అబ్బాయి కాఫీ తాగాలంటే జస్ట్ నీతో వచ్చి కాఫీ తాగుతాడు, జస్ట్ 499 రూపాయలు మీరు పెట్టండి అంటున్నారు అంతే. సినిమా డేట్కు 1349 అంట. షాపింగ్కు తోడుగా రావాలంటే మాత్రం 1500 రూపాయలు కట్టాలంట. ఈవెంట్లు, పెళ్ళిళ్ళకు తోడుగా రావాలంటే 2000 రూపాయలు కట్టాలంట. ఇక ఫుల్ డే ప్యాకేజీ 10 గంటలకు తోడుగా ఉండాలంటే 4500 రూపాయలు. ₹1 తక్కువ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఒకరోజు మీకు ఫుల్ డే మీతో గడపాలంటే వానికి ఒక 4499 రూపాయలు ఇస్తే ఇక మీకు ఫుల్ డే మీకు తోడుగా నీడగా అన్ని కొనాలలో ఉంటుందంటే ఈ ఆఫర్లను నమ్మకండి, నమ్మి మోసపోయి మొత్తం బోల్తా పడకండి. జరా తల్లిదండ్రులు ఇప్పటికైనా గమనించండి. మీ పిల్లలు ఎటుపోతున్నారు, ఎటొస్తున్నారు చూడాల్సిన ఆవశ్యకత మాత్రం మీ పైన ఉంటుంది అని సిపి సజ్జనార్ సార్ చెప్తున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఊర్లలో నుంచి హైదరాబాద్లో చదువుకుంటా అని అబ్బాయిలు వచ్చి హాస్టల్లో ఉంటున్నా, ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నా అని చెప్పి హాస్టల్లో వస్తున్నారు. ఉద్యోగస్తులు ఎస్పెషల్లీ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఐటీ ఉద్యోగులు అయితే చాలామంది కోలివింగ్ హాస్టల్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కొన్ని రోజులు తన బాయ్ ఫ్రెండ్తో కోలివింగ్ హాస్టల్ ఒక సంసారం తాళి మట్టెలు తప్ప అన్ని సంసారాలు చేసుకోవచ్చు
తీసుకోవచ్చు. దాంట్లో కంప్లీట్గా ఫీల్ ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. నీకు లేదు అంటే ఒక 30,000 40,000 ఫ్లాట్ రెంట్కు తీసుకొని కోలివింగ్గా ఉంటున్నారు వాళ్ళిద్దరు. సో నిజంగానే మీ అమ్మాయి లేడీస్ హాస్టల్లో ఉంటుందా, లేదంటే 4-5 దోస్తులతో లేడీస్ దోస్తులతో అమ్మాయిలతోనే రూమ్లో ఉంటుందా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. చాలా వరకు కోలివింగ్ హాస్టల్కి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది, జెన్జీ యువత వచ్చింది, అది మన నాశనానికి అని ఇక్కడ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి, అమ్మాయిలు కూడా గుర్తుంచుకోవాలి. యూజ్ అండ్ త్రో, అబ్బాయిలకు ఒరిగేది ఏముంటుంది, నువ్వు కాకపోతే ఇంకోది కాకపోతే ఇంకోది అనే కాన్సెప్ట్ ఉంది. ఆ అమ్మాయిలు కూడా అదే విధంగా ఉంటారు. షాపింగ్కి ఒకడు, తినిపించడానికి ఒకడు, ఇక యూజ్ చేసుకోవడానికి ఒకటి అన్న కాన్సెప్ట్లో మొత్తం దరిద్రమైన సిచ్యువేషన్స్కి వెళ్తూ ఉంది జెన్జీ. మరి జెన్జీ ఎటువైపు వెళ్తూ ఉందో చాలామంది ఈ ట్రెండ్ కొత్తదనాన్ని ఎవరైతే ఆస్వాదించుకొని ముందుకు వెళ్తారో, ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుకు వెళ్తారో వాళ్ళు సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటుంది. ఈ డ్రగ్స్ దందా ప్లస్ ఈ మందు, చిందు, పబ్బులు, కోలివింగ్ హాస్టల్స్ అని పెట్టుకుంటే మీ బీటెక్ డిగ్రీతోనే మీ లైఫ్ నాశనం అవుతుంది. అమ్మాయిలు మాత్రం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. జర ఆలోచించి స్టెప్ వేయండి. ఇటువంటి ఆఫర్లకు బోల్తా కొట్టకండి, దయచేసి బోల్తా పడకండి అంటున్నారు సిపి సజ్జనార్ సార్.